రాత్రి 11:47 వర్షం గట్టిగా పడుతోంది. హైదరాబాద్ బయట ఓ చిన్న గ్రామం దగ్గర రోడ్డుపై ఒక కారు నిలిచిపోయింది. కారులో ఉన్నది అనన్య, 24 ఏళ్ల యువతి. ఆమె ఫోన్ బ్యాటరీ 2% మాత్రమే ఉంది. ఆమె ఒక్కరికి కాల్ చేసింది. ఆమె ఇలా అంది: హలో, నేను రోడ్డు మీద ఉన్నాను. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు. అంతలో కాల్ కట్ అయింది. మరుసటి రోజు ఉదయం ఆ కారు పక్కనే అనన్య మృతదేహం కనిపించింది. పోలీసులకు ఒక్క క్లూ, ఆమె ఫోన్లో ఉన్న ఆ చివరి కాల్ రికార్డు మాత్రమే. ఇన్స్పెక్టర్ అర్జున్ కేసు తీసుకున్నాడు. కాల్ ఎవరికి వెళ్ళిందో ట్రేస్ చేశాడు. ఈ నెంబర్ అనన్య బాయ్ ఫ్రెండ్ రాహుల్ది అని కన్ఫర్మ్ అయింది. రాహుల్ చెప్పాడు, సార్, ఆమె నిన్న రాత్రి నాతో గొడవ పడింది, కానీ నేను ఆమెను హర్ట్ చేయలేదు అని రాహుల్ పోలీసుతో చెప్తున్నాడు. పోలీసులకి అనుమానం వచ్చింది. పోలీసులు అనన్య ఫోన్లోని వాయిస్ రికార్డింగ్ విన్నారు. ఆఖరి సెకండ్లో గట్టిగా శ్వాస తీసుకునే శబ్దం వినిపించింది. అర్జున్కి అనుమానం వచ్చింది. రాహుల్ ఫోన్ లొకేషన్ చెక్ చేశారు. అది రాత్రి 11:30 అదే గ్రామం దగ్గరే చూపించింది, ఎక్కడైతే అనన్య చనిపోయిన చోట. రాహుల్ మళ్ళీ విచారణలో తడబడ్డాడు. చివరికి ఒప్పుకున్నాడు. అనన్య అతనిని బ్లాక్ చేసింది, మరో వ్యక్తితో మాట్లాడుతోంది అని రాహుల్ కోపంతో ఆమెను ఫాలో అయ్యాడు. ఆమెను భయపెట్టాలనుకున్నాడు, కానీ పరిస్థితి అదుపు తప్పి తనపై చేయి చేసుకున్నాడు. ఒక్క చిన్న గొడవ, ఒక్క క్షణిక కోపం, ఒక జీవితం ముగిసింది. ఇన్స్పెక్టర్ అర్జున్ ఫైల్ మూసేశాడు. కేస్ పేరు చివరి శ్వాస. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే, ఒక్క నిమిషం కోపం, జీవితాంత పశ్చాత్తాపం. కోపాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకో మిత్రమా. నీ కోపమే నీకు శత్రువు.